పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్ కూడా పాస్ అయింది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్ పాస్ అయింది. మొదటగా ఆ చైర్లో మీరు ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, ఎలా అనిపించింది సార్? నాకు నిజంగా గూస్ బంప్స్ అంటాం కదా, అలా అనిపించింది. ఎందుకంటే ఏ రాజధాని అంటే ఏ కంట్రీ అయినా సరే, దేశమైనా సరే ఒక రాజధాని అంటూ ఉండాలి. ఏ రాష్ట్రమైనా సరే ఒక రాజధాని అంటూ ఉండాలి. అది ఒక ఇమోషనల్ కనెక్ట్ ఎవరికైనా సరే. సో ఆంధ్రప్రదేశ్కి, తెలుగు ప్రజలకి, మొత్తం ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి కూడా అమరావతితో చాలా బ్రహ్మాండమైన కనెక్షన్ ఉంది. ఆ రోజు ఈరోజు మనం అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్న అమరావతి ఇప్పుడు ఫలితమైంది. ఆ టైంలో నేను లోక్సభలో కుర్చీలో కూర్చుని ఆ బిల్ పాస్ చేయించడం అనేది, దాంట్లో నాది కూడా చిన్న పాత్ర ఉంది. తెలుగు ప్రజల పట్ల నాది ఒక వృతాభక్తితో నాది కూడా ఒక చిన్న పాత్ర. నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. నా జన్మ సుకృతమైనట్టు నాకు భావిస్తున్నాను. అంటే ఇప్పుడు అమరావతి బిల్లు సంబంధించిన అంశాలపై కొంత వైసీపీ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? అంటే ఇదన్నీ కావాలని చెప్పి రైతులు ఇబ్బంది పెడుతున్నారు, ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అని. అంటే రాజకీయాల్లో ఇవన్నీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ ఓటమి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్తుంటారు తప్ప దాంట్లో ఏమాత్రం ఎటువంటి వెయిట్ లేదు, దాంట్లో అర్థం కూడా లేదు. ఎన్ని రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశాలు ఉంది సార్ ఇది అంతా ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి? ఏమండి, ఇప్పుడు చేసేది ఎవరు అది మనం చూడాలి. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చేసేది. అప్పుడు నేను 1999 అండ్ 2004 మధ్యలో కూడా నేను ఏపీఐసీలో ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రిగా అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే అంటానో, ఆ రోజు చేస్తూ ఉంటే అందరు నవ్వారు. ఏం చేస్తున్నారు మీరు, ఇది అవుతుందా, ఎక్కడ అవుతుంది అది అని నవ్వారు. మేమేమి ఎవరితో ఏమీ మాట్లాడకుండా మా పని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో ఆయన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, గైడెన్స్ ఇచ్చారో దాంట్లో కళ్ళు మూసుకొని పని చేసుకుంటూనే పోయినాం. అదొక విజనరీ ఇచ్చే విజన్ అనమాట. దాని మీద చేసుకుంటూ పోయాము. మీరు ఫలితం ఈరోజు చూస్తూనే ఉన్నారు. మా యావత్తు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంది. ఒక న్యూయార్క్, సింగపూర్ లాగా తయారై ఉంది. సేమ్ థింగ్ అమరావతిలో కూడా ఇంకా టెక్నాలజీ పెరిగింది. ఇంకా ఆయన పట్టుదలలో ఉన్నారు కాబట్టి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఆయన ప్యాషన్ కాబట్టి, ఆయనని మళ్ళీ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ని చాలా ఫీల్ అయ్యారు కాబట్టి ఇంకా కసితోనే ఆయన చేస్తారు. ఇప్పుడు మంచి ప్లానింగ్, మంచి విజన్తోనే ఇంకా ఉంటారు. మేమంతా పెద్ద సైన్యంగా, తెలుగు సైన్యంగా పనిచేసి చాలా ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా, అద్భుతంగా, ప్రపంచం ఊహించలేని రీతిలో, ఆ స్పీడ్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఏమంటారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అమరావతి, ఇది మీరు అద్భుతం చూడబోతా ఉన్నారు. ఇది మొత్తానికైతే ఆ చైర్లో ఉన్నటువంటి సమయంలో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఆ బిల్లు ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది పాస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా కృష్ణప్రసాద్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హరీష్తో నవీన్, 99 టీవీ, న్యూఢిల్లీ నుండి.